వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. చూస్తున్నారు కదా మ్యాంగోస్తో ఒక స్పెషల్ రెసిపీ చేసుకుందాం. అందరికి ఇష్టమైన రెసిపీ అదేంటంటే మామిడికాయ పులిహోర గుజ్జు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీ అండి. గుజ్జు చేసుకుని పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లో కలుపుకొని తినొచ్చు. ఈ గుజ్జు ఒక వారం పాటు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ 2 మ్యాంగోస్ తీసుకున్నాను నేను. మ్యాంగోస్ది పీల్ తీసేయాలి. పీల్ తీసినాక తర్వాత తురుముకోవాలి. మీరు ఏ గ్రేటర్తో అన్నా గ్రేట్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ మీడియం సైజ్ గ్రేటర్తో గ్రేట్ చేశాను. ఇప్పుడు ఈ తురిమిన మ్యాంగోస్కి మనం తాలింపు వేసుకుందాం. పులిహోరకి తాలింపే కదండి మెయిన్. ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇక్కడ 3 గంటలు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు దీనిలో శనగపప్పు, మినపప్పు వేసుకుంటున్నాను. అలాగే ఆవాలు, జీలకర్ర కూడా వేసాను. నేను పల్లీలు ఫ్రై చేసిన పల్లీలు వేస్తున్నాను, అందుకనే ఫస్ట్ వేయలేదు పల్లీలు. మీరు పచ్చి పల్లీలు వేసుకుంటే ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయినాక తర్వాత ఫ్రై చేసిన పల్లీలు వేస్తున్నాను. పల్లీలు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇది ఆల్రెడీ ఫ్రై చేసిన పల్లీలు కాబట్టి ఎక్కువ టైం పట్టదు, తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి మీరు కారం తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ నేను 4 పచ్చిమిర్చి వేసాను. అది కూడా స్లిట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువైతే బాగుంటుందండి. పులుపు ఉంటుంది కదా మ్యాంగోస్. పచ్చిమిర్చి ఎక్కువ ఉంటే కారం కూడా బ్యాలెన్స్ అవుతుంది. అండ్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటే మిర్చి కారంగా ఉండదండి. మిర్చిలో కారం తగ్గిపోతుంది. మనం రైస్ తినేటప్పుడు కూడా మిర్చి కూడా తినొచ్చు, అంత బాగుంటుంది మిర్చి కూడా. ఇప్పుడు ఇవి మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోనే 2-3 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఎండుమిర్చి వేస్తే కూడా బాగుంటుందండి. టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మ్యాంగో సీజన్ అయిపోతుంది కదండి. తొందరగా రెసిపీస్ చేసుకుని పెట్టుకోండి. చాలా రెసిపీస్ ప్రిపేర్ అవుతాయండి మ్యాంగోస్తో. నేను మ్యాంగోతో కేక్ కూడా చేశాను. అది కూడా చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంది కేక్. ఇప్పుడు మ్యాంగోతో పులిహోర చేస్తున్నాను. ఇప్పుడు దీనిలో కరివేపాకు కూడా వేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు ఇష్టమైతే. కొంచెం ఇంగు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎక్కువే వేసుకోండి పసుపు. అలాగే ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది తాలింపులో. మన రైస్లో కూడా ఆయిల్ కలపాలి కదా, ఆయిల్ ఎక్కువే పడుతుంది తాలింపులో. ఆయిల్ కూడా ఎక్కువే వేసుకోవాలి. ఇప్పుడు నేను తురిమిన మ్యాంగోస్ వేసాను. ఈ మ్యాంగోస్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ సాల్ట్ ముందు వేసాను కొంచెము, మళ్ళీ దీంట్లో కూడా వేసాను. సాల్ట్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించిన రైస్లో కలుపుకొని సర్వ్ చేసుకుంటామేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకి కర్రీ కూడా అవసరం లేదండి. చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ అయిపోయే రెసిపీ చూపించాను నేను. ఇది నిల్వ కూడా పెట్టుకోవచ్చు. మరి నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.